ఇప్పుడు ఈ భూమి మీరు లీజుకి తీసుకున్నారు, వాస్తవం. మీ పేరండి? లక్ష్మణ్. మీరు తీసుకున్నారు, బల్లేపల్లిలో ఉంటారు, మీరేనా? మీరే. అయితే ఈ భూమి నాది. 123 సర్వే నెంబర్, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, మీరు కట్టే విషయం తెలిసి నేను గోతులు తీసినప్పుడే కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళందరూ ఆపన్నారు. మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు ఇలాంటి వాటికి. 85 గజాల్లో కూడా నా భూమి కాబట్టి నువ్వు తీసుకోవడం నేరం, నువ్వు చేయకూడదు. అసైన్మెంట్ ల్యాండ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది, కట్టొద్దు అని చెప్తున్నాను. కట్టొద్దు. నువ్వేం చెప్తావో చెప్పు, ఇది సాక్ష్యంగా తీసుకొని నీ మాట ప్రకారం ఉండాలి. నువ్వు కట్టకుండా ఉంటే అవుతాను. సర్వే నెంబర్ ఏందో నేను ఆ భూమి నాది. చెప్పు భూమి తీసుకోండి, మేము కొనలేదు. కొనకపోయినా కూడా నా భూమిలో నువ్వు వచ్చి ఉంటున్నావు, నువ్వు కడుతున్నావు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. నేనైతే నువ్వు తీసుకో కానీ ఆ ముజాయిద్ వాళ్ళ తమ్ముడు దాన్ని లీజుకి తీసుకున్నాం మేము. ఓకేనా? కరెక్ట్. నీకు ఇస్తా దానికి ఇస్తా, మాకే తప్పకుండా కట్టకు. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు కడుతున్నారు మీరు? నేను లీజు తీసుకున్నాను. అదే లీజుకు తీసుకున్నాను సార్, నేను వచ్చి ఆపు అని చెప్తున్నాను. భూమి నాదన్నాను. మీకు అర్థమవుతుందా అండి? ఆ భూమి నాది అని చెప్పాను. మరి ఆయన నువ్వు కడితే నష్టపోతావయ్యా. ఆయన వచ్చి పట్టుకొచ్చి నా ముందు నాదని ఆయన నిరూపించుకొని నేను వచ్చిన కాగితాలు పట్టుకొని వచ్చిన, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి కూడా పట్టుకొచ్చా. చట్టం ఏం చెప్తూ చెప్పిన, నువ్వు అక్రమంగా ఆస్తిని ఇలా దౌర్జన్యకరంగా నువ్వు లీజుకు తీసుకున్నా, తప్పుడు పత్రాలు తీసుకున్నా ఎంత నేరమో ఎంత చేసి కూడా కాగితాలు కూడా పట్టుకొచ్చాను నీకు. నేను నీకు అబద్ధం చెప్పట్లేదు. వాయిస్ రికార్డింగ్ చేసుకో, వీడియో తీసుకో. వీడియో వాయిస్ రికార్డింగ్ సాక్ష్యం మనకి రాదు కోర్టుకి. వీడియో అందుకే తీస్తున్నా. వాయిస్ రికార్డింగ్ కోర్టుకి సాక్ష్యం తీసుకోదు, వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా తీసుకుంటుంది. నువ్వు కడుతున్నా అని చెప్పావు, నేను ఆపు అంటున్నా. భూమి నాది. ఆయన పట్టుకొచ్చుకొని కట్టు, ఆయన దగ్గర ఉండి కట్టు. ఆయన పట్టుపోయి జైల్లో పెట్టిస్తా. కరెక్టే. లీజుకు తీసుకోవడం కూడా నేరమే. లీజు తీసుకున్నా, మార్టిగేజ్ చేసినా, కిరాయికి ఇచ్చినా ఇవన్నీ వస్తాయి. ఇవి కూడా నేరమే. దాంట్లో తీసుకున్నోడు నేరస్తుడు, అమ్మినోడు కాదు, ఇచ్చినోడు కాదు. మీకు ఇంకో విషయం చెప్తాను, నీకు చట్టం నేను దీంట్లో ఉన్న విలువైన విషయం ఏంటంటే, అమ్మినోడికి 6 నెలలు జైలు శిక్ష పడితే, కొన్నోడు కానీ లీజు తీసుకున్నోడు కానీ 7 ఏళ్ళు జైలు శిక్ష ఉందండి. దీంట్లో అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ అంటారు. అమ్మినోడికి 6 నెలలు